కాపరి అనుభవంతో కూడిన వాక్యాన్ని వివరించారు. ఇప్పుడు కాపరి అనుభవంతో కూడిన గీతాన్ని నేను పాడతాను. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. లేత లేత పచ్చికలు నన్ను వేస్తూ, తేట తేట నీటిని నాకు దాపు. తేట తేట నీటిని నాకు దాపు. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. నా దైవనిలలో నాకు తోడు నీడా, నన్నాదరించు తన కర్మయుదండమును. నా దైవనిలలో నాకు తోడు నీడా, నన్నాదరించు తన కర్మయుదండమును. కటికా చీకటిలో కఠినానుభవములో, ప్రాణ భయములలో నీ భయముందను. కటికా చీకటిలో కఠినానుభవములో, ప్రాణ భయములలో నీ భయముందను. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. లేత లేత పచ్చికలు నన్ను వేపు, తేట తేట నీటిని నాకు దాపు. తేట తేట నీటిని నాకు దాపు. చక్కటి కాపరి నా దైవం, తక్కువ చేయని నా సర్వం. అందరికీ అందరికీ మరణాత. చక్కటి వాక్యం ద్వారా మనల్ని పోషించినటువంటి సీఎం గారికి సంఘం తరఫున నిండు వందన మరణాత తెలియజేస్తూ ఉన్నారు. అదే రీతిగా మరి అమెరికా నుంచి ఎప్పుడు వచ్చినా మనల్ని దర్శించకుండా మరలా తిరిగి అమెరికా వెళ్ళరు ఒమేగాయి గారు. అందుకొరకే మన మీద ఉన్న ప్రేమ కొరకే ఒమేగాయి గారికి సంఘం తరఫున నిండు వందన మరణాత తెలియజేస్తున్నారు. మరి పోయిన సంవత్సరం ఎంతగానో ఎదురు చూసాం. ఎవరి కోసమ్మా? అమ్మగారు ఇక్కడికి వస్తారేమో, తెలిసి అమ్మగారు వస్తారని. కానీ ఆఖరి నిమిషంలో మరి అమ్మగారు మన స్వదేశం వెళ్ళడం జరిగింది. మరి ఈసారి దేవుని మహాకృప వల్ల మనల్ని సందర్శించడానికి, మనతో సమయం గడపడానికి ఆ దేవాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ అవకాశం కొరకే దేవునికి ఎన్నో నిండు వందన మరణాతలు తెలియజేస్తున్నాను. మరి అమ్మగారు ఈ రాత్రికే ప్రయాణం చేయాలి. అయినా కూడా మరి అలుపు అనేది వారి బహుశా డిక్షనరీలో లేదనుకుంటా. అలుపు అనేది వారి డిక్షనరీలో లేదనుకుంటా. అమ్మగారు కానీ అయ్యగారు కానీ మరి మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసమే మరి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అండి? ఉమయ్య గారి తమ్ముడు గారి దగ్గర నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. అమ్మగారు 12 గంటలకల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి, బయలుదేరారా లేదా అని. మరి ప్రార్థించండి. ఎంతో భారం కలిగి మరి దేవుని సేవలో అదే రీతిగా సమాజ సేవలో రెండింటిలో కూడా ఎంతో చక్కగా ముందుకు వెళుతూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. అదే రీతిగా మరి వయస్సు అనేది
ఎక్కడుందో తెలియకుండా. అవునంటారా కాదంటారా? ఆయనకున్న ఎనర్జీ మన దగ్గర లేదు. మరి అయ్యగారిని ఆ దేవుడు ఎంతో చక్కగా మరి ఆయన సేవలు, అదే రీతిగా సమాజ సేవలో వాడుకుంటున్నందుకు దేవునికి ఎన్నో వందన మరణాతను తెలియజేస్తూ ఉన్నారు. మరి బహుగా అయ్యగారు తలపెట్టి చేస్తున్నటువంటి ఆల్ఫా మిషనరీ ద్వారా మరి పాకిస్తాన్లో చేస్తున్న సేవ అభివృద్ధి కొరకు, అదే రీతిగా మరి అక్కడ జరుగుతున్న సంఘ సేవ, మరి దానికి అవసరమైన మూలధనం, వాటన్నిటి కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి అయ్యగారు కూడా రేపటి ఉదయాన తెల్లవారుజామున బయలుదేరుతారు. రేపు తెల్లవారుజామున అయ్యగారు బయలుదేరుతారు. ఈ రాత్రికేమో అమ్మగారు బయలుదేరుతారు. కాబట్టి అమ్మగారేమో స్వదేశం వెళ్తారు, అయ్యగారేమో పాకిస్తాన్ వెళ్తారు. కాబట్టి వారికి ఇరువురు కొరకు కూడా ఇది సింహపు గుండె గలవాడని ఎవరినంటారమ్మా? అమ్మా పాకిస్తాన్ ఎవరు వెళ్తారు అంటే కాబట్టి అంతటి చక్కటి సింహపు గుండెని అనుగ్రహించి ఆయన సేవలో మరి దేవాది దేవుడు వాడుకుంటున్నందుకే దేవునికి వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నా. మరి సమయం అవుతుంది కనుక మరి ముగింపులోకి వద్దాం. సంఘ కానుకలు సమర్పించుకుందాం.